కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత 2 నెలల క్రితం తాము విక్రయించిన వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం గ్రామంలోని ప్రధాన రహదారిపై రైతులంతా బైఠాయించి నిరసన చేపట్టారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రోకతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కోనారావుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా బకాయిలు విడుదలయ్యేలా చూస్తామని అధికారులు గట్టి హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి. రైతులకు వెంటనే రైతులందరం కలిసి మాకు వడ్ల పైసలు రానందున ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం 2 నెలలు అవుతుంది వడ్లు కొనుగోలు చేసి, ఇంతవరకు ₹1 సుతం వేయలేరు. ఓటీపీలు అడిగితే మేడం రేపేస్తాం, ఎల్లుండి చెప్తాం అనుకుంటే దాటేస్తారు తప్పించి ఓటీపీలు తీసుకోవడం లేదు. ఓటీపీలు చెప్పిన వాళ్ళకి సుతం 2 నెలలు అవుతుంది, డబ్బులు రావడం లేదు, ఖాతాలో వేయడం లేదు. ఒక్కోళ్ళు వచ్చి పట్టించుకున్న అధికారులు వచ్చి మరి ఏమైంది, ఎక్కడైంది, మీ ఎవరెవరికి పడ్డాయి, ఎంత పడ్డాయి అమౌంట్ అని ఒక్కో అధికారి వచ్చి ఇంతవరకు ఊర్లో ఎంక్వైరీ చేసింది లేదు, ఒక్కరిని అడిగింది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తుర్రు. నిన్న అధికారులను సస్పెండ్ చేసిర్రు. మరి వారి తర్వాత మాకు ఇన్ఛార్జ్ ఎవరు ఇస్తారు, ఎవరు వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ సుధా ఇప్పటివరకు ఇవ్వలేరు. మాకు ఎందుకు అయిపోయినాయి అనేది ఇప్పటివరకు రైతులు అయోమయంలో ఉన్నారు తప్పించి మరి ఈ కారణం చేత అయిపోయినాయని ఇప్పటివరకు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? రైతులు ఏమైనా దొరుకుక తిన్నారా? ఇలా రైతులు ఏమైనా తిన్నారా? డబ్బులు రైతులు ఏమైనా ఎత్తుకపోయారా? ఎవరో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు చేయవాటిది నష్టపోయినారు తప్పించి మీరు రైతులు ఏమిటి ఎవరైనా నష్టపోయారా? ఆ కుంభకోణంలో ఉన్న వారి మీద మీరు చర్యలు తీసుకోవాలి. కానీ రైతులు ఏం చేస్తారు? ఇప్పుడు రైతులకు వడ్ల పైసలు పడక వాళ్ళ పంటలు దున్నుతలేరు, ట్రాక్టర్లు అత్తలు, ఫెర్టిలైజర్ షాపులలో విత్తనాలు కొనుక్కోకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చే వాళ్ళు కనీసం వాళ్ళ అవసరాలు కూడా ఇప్పుడు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు వెంటనే ఈ విషయంపై స్పందించి 2-3 రోజులలో రైతులకు డబ్బులు రైతులకు వేయండి. మీ కుంభకోణం ఉంటే ఇంకా ఏడాది దాకా తెలుసుకోండి, దాన్ని మీరు ఎంత ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి. రైతులను ఆపి ఇబ్బంది పెట్టొద్దని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో వడ్లపై డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దాదాపు 2 నెలలు అవుతుంది మేము వరి కోసి వడ్లు అమ్మి. ఇంతవరకు వడ్ల కళ్ళంలో వడ్లు కోసినప్పుడు వడ్లు కాంటబెట్టడం లేట్ అయింది. ఇప్పుడు డబ్బుల గురించి కూడా లేట్ అవుతుంది. ఓటీపీ దగ్గర 15 రోజులైనా ఎవరు రైతులు డబ్బులు వాళ్ళేవు. మొన్న రీసెంట్గా ఓటీపీ కొట్టే ముందు ఇంకొక 70-80 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఓటీపీ కొట్టక ముందుకే ఈ విఓఎంను, సీసీని, ఏపీఎంను వాళ్ళు సస్పెండ్ చేసిర్రు. మాకు ఇక్కడ రెస్పాండ్ అయ్యే అధికారులు లేరు. ఇక్కడ మా ఊళ్ళో ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి చెప్పుకున్నామని వాళ్ళు స్పందించడం లేదు. అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాళ్ళు ఎవరు స్పందించలేరు. ఇప్పటికైనా మా రైతుల డబ్బులు ఈ 2-3 రోజులలో చెల్లించండి. ఓటీపీ కొట్టిన రైతులు కూడా కలెక్టరేట్లో పెండింగ్ ఉందని మాకు అట్లా అవసరాలు వినబడుతున్నాయి. ఎంతవరకు నిజమన్నది మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మేము క్లియర్ చేస్తామని చెప్పారు. మేము అడిగేది ఒక్కటే, మా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 2-3 రోజుల్లో డబ్బులు వేయండి. ఎందుకంటే మేము కష్టం చేసి వాటి దాంట్లో పోసినప్పుడు మాకు కొనుగోలులో లేట్ అవుతుంది, డబ్బులలో లేట్ అవుతుంది. ఇవి ఎందుకు? ఈ ప్రభుత్వం ఎందుకు? ఇది ప్రజాపాలన, ప్రజా దోపిడీ ప్రభుత్వమా? మేము చేయని తప్పుకు మేము ఎందుకు ఇక్కడ బలి కావడము? 30-40 రైతులము ఇక్కడ డబ్బుల కోసం దగ్గర 1 నెల రోజులు అవుతుంది వడ్లు జోకి. ఇప్పుడు కూడా ఓటీపీ కాలేదు, డబ్బులు కాలేదు. కొంతమంది రైతులు తెలియదు. వారిపైన ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ డబ్బుల గురించి ప్రస్తావన రావట్లేదు. పెద్ద స్కామ్ గురించి వాళ్ళే మాట్లాడుతారు తప్ప మా చిన్నపాటి రైతుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులైనా అధికారులైనా మా కోసం స్పందించి మా డబ్బులు 2-3 రోజులు వేయాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం.